శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాంతారణం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్షపురాణం ఆయన ప్రసిద్ధి పొందినటువంటి శ్రీమద్భాగవత మహాపురాణంలో ప్రథమ స్కంధంలో మనం 3వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ప్రథమ స్కంధం 3వ అధ్యాయం భగవంతుని యొక్క లీలావతార వర్ణనం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నైమిషారణ్యంలో సుతమహామణి సౌనకాది మహాములకు చెప్తున్నారు. షోడశ కళాప్రపూర్ణుడు శ్రీ మహావిష్ణువు, నిరాకార పరబ్రహ్మ, దుష్ట శిక్షణ కోసం, ఇష్ట రక్షణ కోసం, సనాతన ధర్మ సముద్ధరణ కోసం అవతరిస్తూ ఉంటారు. అవాతరతి అవతరతి అవాతరతి అవాతరత్ అని రకరకాలు చెప్తుంటారు సంస్కృతంలో. అవతరించారు, అవతరిస్తున్నారు, అవతరిస్తారు, అవతరిష్యతి అవతరిష్యతి. కిమర్థం అవతరిష్యతి, కస్మాత్ అవతరిష్యతి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? సత్యలోకాత్ అవతరతి, సత్యలోకాత్ అవతరతి. కిమర్థం? సనాతన ధర్మ సముద్ధరణాయ, దుష్ట శిక్షణాయ, శిష్ట రక్షణాయ. ఇది అవతార విశేషం. అవతరించుట, దిగివచ్చుట. నిరాకార పరబ్రహ్మ అంతటా ఉన్నాడు, మరి పైనుంచి రావడం ఏమిటి? సత్యలోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా ఆ రూపంలో కనిపిస్తున్నారు ఆయన. ఏకోహం బహుశ్యాం అని ఉపనిషద్వచనం. నేను ఒక్కడిని బహురూపాలు పొందుతాను అని ఆయన అనుకున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడిగా, స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా, అలాగే విశేషమైనటువంటి లయకర్త శివుడుగా ఆయన అనేక రూపాల్లో. అవి కాకుండా అష్టవసుగణం, ఏకాదశ రుద్రగణం, ద్వాదశ ఆదిత్యగణం, అన్ని రూపాయలు ఆయనవే. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. మనందరం ఆయన రూపాలే. మన శిరస్సులు, మన నేత్రాలు, మన శ్రోత్రాలు, మన జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా స్వామివారి అనుగ్రహమే. కానీ ప్రత్యేకంగా కొన్ని రూపాలుగా ఆయన ఆవిర్భవించినవి, కేవలం కార్యకారణ సంబంధంతో అవతరించినవి. ఆ పని చేసిన తర్వాత అవి అదృశ్యమైపోతాయి ఆ రూపాలు. అలాంటి రూపాలలో విశేషమైనటువంటి ప్రథమ రూపం శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. ఆయన తన సంకల్ప మాత్రాన సనక సనందన సనాతన సనత్కుమారుడు అని నలుగురు దివ్యర్షులను ఉద్భవింపజేశారు. సృష్టికర్త కదా. సనక సనందన సనాతన సనత్కుమార. సనత్కుమారులకే సనత్ సుజాత అని కూడా పేరు. వీళ్ళు
నలుగురు కూడా పంచవర్ష ప్రాయులు, 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. వాడికి ఇంకా వేరే వస్త్రాచ్ఛాదన ఉండదు. అలా త్రిలోక సంచారులు, త్రికార జ్ఞానులు అలా పెడుతుంటారు వాళ్ళు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశంతో బ్రహ్మ సృష్టించినటువంటి మొదటి రూపం. అది శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే. ఇది ప్రథమావతారంగా చెప్తారు. ఇంకా రెండవది యజ్ఞవరాహస్వామి. పృథ్వీని సాగర జలాల్లో అంతర్గతంగా ఉండిపోయినటువంటి పృథ్వీని ఉద్ధరించడానికి యజ్ఞవరాహస్వామిగా, యజ్ఞనారాయణ స్వామిగా అవతరించారు. మూడవది ఎవరో కాదండి, త్రికారజ్ఞాని, త్రిలోక సంచారి, నారం దదాతీతి నారద, ఆయన మూడవ రూపం. మనకు సహజంగా అవతారాలంగా దశావతారాలు జ్ఞాపకం వస్తుంటాయి. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కీతి తే దశ. రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కీతి తే దశ. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కీతి తే దశ. కానీ ఇవి కూడా ఆయన రూపాలే. నారదుల వారు తృతీయ రూపం, తృతీయ అవతారం. ఇంకా చతుర్థ రూపం దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ముని అనే పాఠంతరాలు ఉంది. ధర్ముడు అనే ఋషిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు శ్రీమన్నారాయణుడు నరనారాయణ రూపాల్లో అవతరించారు. నరనారాయణులు వాళ్ళు బదరికాశ్రమంలో ఎప్పుడు తపస్సు చేస్తుంటారు. వారి రూపాలే మనకు ద్వాపరయుగంలో కృష్ణార్జునుడుగా ఆవిర్భవించారు. నారాయణుడు నరుడు. చతుర్థ రూపం. పంచమ స్వరూపం ఏమిటంటే కర్దమ ప్రజాపతి దేవహూతి అనే దంపతులకు కుమారుడిగా జన్మించారు శ్రీమన్నారాయణుడు. వాళ్ళ యొక్క తపస్ఫలితంగా అది కపిల మహర్షి రూపం. దత్తాత్రేయ, శ్రీ గురువు అంటారు. దత్తాత్రేయ అద్భుతమైన రూపం. ఆయన తనను తాను సమర్పించుకున్నారు. అత్రి మహాముని అనసూయాదేవి తపస్సు చేశారు. త్రిమూర్తులు అనుగ్రహించారు. ఏం కావాలి అంటే మీలాంటి పుత్రులు మాకు జన్మించాలి అని అడిగారు. మాలాంటి పుత్రులు ఎవరుంటారు, మేమే ఆవిర్భవిస్తాం అని చెప్పి అద్భుతమైన రూపాలు వచ్చాయి. బ్రహ్మదేవుడి యొక్క అంశతో చంద్రుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో మా దత్తాత్రేయ స్వామి, రుద్రుడి అంశతో దుర్వాసుల వారు. ఇందులో ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారు షష్ఠ రూపంగా కనిపిస్తారు. తర్వాత సప్తమ రూపం సుయజ్ఞ. ఎవరి సుయజ్ఞులు? ప్రత్యేకంగా రుచి అనేటటువంటి ప్రజాపతి, ఆయన భార్య ఆకూతి. ఈ ఆకూతి స్వయంభూమను యొక్క కుమార్తె. స్వయంభూమను ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, సంహూతి, దేవహూతి. ఈ ఆకూతి రుచి అనే దంపతులకు జన్మించారు సుయజ్ఞుడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపం. ఇంకా 8వ అవతారం నాభి అనే మహారాజు, ఆయన భార్య మేరుదేవి. ఆ దంపతులకు ఉరుక్రముడు, ఆయన్నే వృషభదేవుడు ఆ రూపంతో జన్మించారు. 9వ పృథు చక్రవర్తి రూపం. పృథ్వీ ఆయన పరిపాలించాడు భూమండలాన్ని. అతడి నంచితే దాని భూమండలాన్ని పృథ్వీ అని పేరు వచ్చింది. ఆయన పృథు చక్రవర్తి 9వ. దశమ రూపం మత్స్యనారాయణమూర్తిగా ఆవిర్భవించి సోమకాసుర సంహారం చేసి వేదాలను రక్షించాడు, వేదోద్ధరణ. ఇంకా ఏకాదశి రూపం కూర్మనారాయణ. దేవాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథనం చేయడం కోసం వచ్చారు. కానీ దాన్ని నిలబెట్టలేకపోయారు. అది అలా పెట్టేటప్పుడు ఆ పర్వతం మంత్రపర్వతం కిందకి వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణ ప్రార్థిస్తూ ఆయన కూర్మరూపుడై కూర్మనారాయణ స్వామిగా ఆవిర్భవించి వాళ్ళు చిలికేంత వరకు కూడా
ఆ పర్వతాన్ని పైకెత్తి దాన్ని తనపై నిలబెట్టుకుని క్షీరసాగర మథనానికి ఆయన సహకరించారు. ఆయనే సహాయం చేశారు. ఇంకా ఏకాదశం అయిపోయింది కూర్మనారాయణ స్వామి. ద్వాదశం ధన్వంతరి. దేనికోసం దేవాసులు మథనం చేశారు? అమృతం కోసం. ఆ అమృత పాత్రను తీసుకుని వచ్చారు ధన్వంతరి స్వామి. 13 జగన్మోహిని. అమృత భాండం రాగానే రాక్షసులు ఆ అసురులు ఏం చేశారు? మనకు ఎక్కడ ఆయన శ్రీమన్నారాయణుడు వాళ్ళకే ఇస్తాడు, మనకివ్వడు అని చెప్పి దేవతలకు ఇస్తాడని చెప్పి ఆయన చేతుల్లోంచి అమృత కలశం తీసుకుని పారిపోతుంటే జగన్మోహిని రూపంతో శ్రీమన్నారాయణ అవతరించి వాళ్ళను ఆకర్షించి వాళ్ళంతటా వాళ్ళ చేతనే ఆ కలశాన్ని వాళ్ళు అడిగారు. ఆమె యొక్క ముగ్ధ మనోహర రూపానికి ఆకర్షితులై ఈ అమృత కలశం మీకు ఇస్తాం, మాకు పంచండి సమానంగా అంటే తీసుకుని ఏం చేయాలి? ఆయన అదే పని చేశారు. 14వది నృసింహావతారం. వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరించారు. ఇప్పుడు నృసింహ రూపంలో హిరణ్యకశిపుని సంహరించారు. 15 వామన. ప్రహ్లాదుడి యొక్క ప్రహ్లాదుడి మనమడు, ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ముల్లోకాలు ఆవరించి జయించి అందరినీ తన వశం చేసుకుంటే అందరూ బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణ అడిగితే అదితి కశ్యపులకు వామనుడిగా ఆవిర్భవించి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు తాను అడిగారు. మొత్తం ఆక్రమించేశారు. తర్వాత 16వ రూపం భార్గవరామ పరశురామ. 17 కృష్ణద్వైపాయన శ్రీకృష్ణ ద్వైపాయన. ఎవరైతే 18 పురాణాలు మనకు అందించారో ఆ మహానుభావుడు శ్రీకృష్ణ ద్వైపాయన 17వ రూపం. 18 దశరథ రామ. అంటే వరుస ప్రకారం కృష్ణద్వైపాయన తర్వాత రావాలి, భార్గవరాముడు తర్వాత దశరథరాముడు రావాలి. అది 17. తర్వాత 18 వ్యాస మునీనామప్యహం వ్యాస అని భగవద్గీతలో చెప్తారు. అది 19 వాసుదేవ శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారతానికి ఇద్దరే, శ్రీకృష్ణ పరమాత్మ సూత్రధారి, శ్రీకృష్ణ ద్వైపాయనుడు పాత్రధారి. ఇంకా 21వ రూపం గౌతమ బుద్ధ. 22 రాబోయేది కల్కి. ఇటువంటి 22 అవతారాల గురించి వ్యాసులో మనకు అందించారు. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. స్వస్తి.